Hello YouTube people, this is Hemavati Gurrala and we are now in our video about Jagannatha Swami temple in steel plant in Visakhapatnam, and it was so beautiful temple I have ever seen. And ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. అండ్ నాకు తెలుసు చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు వినే ఉంటారు జగన్నాథ స్వామి, పూరి జగన్నాథ స్వామి కథల కోసం. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ వీ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ దాట్. బట్ హియర్ I want to explain, or I want to tell you about Jagannatha Swami in ancient days. సో మనకి ఎందుకులేండి ఎంత స్టైల్. మన పూర్వీకులు చాలా 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 తెలివైన వాళ్ళండి. నేనే కాదు, చాలామంది సైంటిస్టులు ఇప్పటికొచ్చి ఇంకా సర్ప్రైజ్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంత తెలివితేటలు అంటే ఎలా వచ్చేసిందండి అంత తెలివిగా ఉండే బ్రెయిన్. అసలు నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా మీరు చూస్తూనే ఉన్నారు ఫ్రమ్ ద స్టార్టింగ్. నేను చాలా అంటే టెంపుల్ ఉన్న అవుట్స్కట్స్ అండ్ టెంపుల్ ఓవర్వ్యూ అంతా నేను ఒక ఫొటోస్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఈ స్పాట్లో వినాయకుడు ఉన్నారు. ఫ్రమ్ ద స్టార్టింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనం వినాయకుడినే కాబట్టి టచ్ చేస్తాం. అలా నేను అక్కడి నుంచి తీసుకెళ్ళాను. అండ్ ఈ గుడిలో ఆ ఉన్న శిల్పాలు నాకైతే అప్పటి గుడిని, అంటే పాత పూర్వీకులు ఉన్న గుడినే నాకు గుర్తు చేశాయి. అండ్ ఆ శిల్పాలు ప్రతి ఒక్కటి ఎంత అందంగా చెక్కారంటే అసలు వర్ణించడానికి లేదు, అంత అందంగా చెక్కారు. నేను బిఫోర్ కాంచీపురం వెళ్ళాను. అక్కడ శిల్పాలతో యాక్చువల్గా పోల్చకూడదు, అంటే అవి అంత అందంగా ఉన్నాయి, కానీ వాటితో ఇవి సరిసమానంగా ఉన్నాయన్నమాట. అంత అందంగా ఉన్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయి. అండ్ నేను ప్రతి ఒక్కటి అందంగా తీయాలనుకున్నా, కానీ నా వల్ల కుదరలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన జగన్నాథ స్వామి, మన విష్ణుమూర్తి 10 అవతారాలని ఎంత అందంగా చెక్కారంటే, అండ్ కొన్ని అవతారాల్ని ఇలా మందిరంలో పెట్టేటట్టు పెట్టారు. అండ్ ఆ గుడి అవుట్స్కట్స్ చూస్తున్నారు ఎంత అందంగా ఉందో. ఆ గుడి చెక్కడం కానీ, ఆ పద్ధతి కానీ, ప్రతి జగన్నాథ స్వామి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో ఇది కూడా సేమ్. అండ్ ద నీట్నెస్, ప్రతి చిన్న ఏరియాని కూడా ఎంత నీట్గా ఉంచారో, చాలా అందంగా చెక్కిన శిల్పాలు. అండ్ ఆ క్లైమేట్ అయితే ఇంకా అందంగా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈసారి యాక్చువల్గా లోపలికి నేను మొబైల్ తీసుకెళ్ళకూడదు అనుకున్నా, కానీ కేవలం మీకు చూపించాలని మాత్రమే నేను తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ చూసారా మన విష్ణుమూర్తి వాహనం అండి, గరుడదేవుడు. అండ్ లోపలికి వెళ్ళాక అసలు నాకు 2 కళ్ళు చాలలేదండి. దేవుణ్ణి చూసేదానికి నాకు 2 కళ్ళు చాలలేదనుకోండి, అంత అందంగా ఉన్నాడు మన జగన్నాథ స్వామి. అండ్ నేను ప్రతి ఒక్కరు చెప్పేదే చెప్పాలనుకోవట్లేదు, కానీ ఏ గుడిలో అయినా యాక్చువల్గా భార్య భర్తల్ని పూజించడం చూస్తాం, కానీ ఓన్లీ జగన్నాథ స్వామి టెంపుల్లోనే అన్న, తమ్ముడు, చెల్లి అని ఒక ఐకమత్యాన్ని పూజించడం చూస్తాం. ఇదే నేను ఎప్పుడు చాలా ఆశ్చర్యంగా అనుకుంటాను. అండ్ ఈ ప్లేస్ ఎప్పుడైతే రథయాత్రకి దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అగైన్ పూజ చేసి ఆఫ్టర్ 9 రోజుల తర్వాత అగైన్ మళ్ళీ అక్కడ పెడతారట. ఇది ఆ స్థలంలో ఆ గుడి యొక్క మ్యాటర్ అని ఆయన చెప్పారు. అండ్ మీరు చూస్తున్నారా ఆ గుడికి చక్రాలు ఉన్నాయి చూసారా, అదే గుడి మొత్తం ఒక రథం లాగానే వాళ్ళు చెక్కారు. ఎంత అందంగా చెక్కారు. ఆ చక్రాలని చూస్తుంటే గుడి అంటే అది గుడిలాగా అనిపించలేదు నాకు, అది మొత్తం రథం లాగే అనిపించింది. అండ్ మీరు ఎప్పుడైనా ఆ గుడిని చూస్తారా, మన పూర్వీకులు గుడి ఈ మోడల్ లోనే కట్టాలి అని ఎందుకు తెలుసా పెట్టారు. అంతరాలయం నుంచి చాలా పీస్ఫుల్ గా ఆ ప్రతి
మంత్రం యొక్క పాజిటివ్ వైబ్స్ అనేవి అంతరాలయం నుంచి, అలాగే గర్భగుడి నుంచి అంతరాలయంకి, అంతరాలయం నుంచి ధ్వజస్తంభానికి చేరి, ధ్వజస్తంభం నుంచి గాలి ద్వారా అక్కడ ఉండే సరౌండింగ్ అంతటికీ చేరుతుంది. అందుకనే గుడిలో మనకి పాజిటివ్నెస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ కూర్మావతారం చిహ్నంగా తాబేలును కూడా పెట్టారు. సో ఇదండి మన జగన్నాథ స్వామి టెంపుల్ కదా. దిస్ ఈజ్ జాస్మిన్ సైనింగ్ ఆఫ్. సాయోనారా.